హాయ్ గైస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0.6 అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0.6 ఫ్రమ్ ద గివెన్ డేటా అన్నాడు. ఓకే, ఈ విధంగా ఇచ్చేసాడు. బాగానే ఉంది. చూడండి ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ 0.6 అన్నాడు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0.6 అన్నా మనకు dy/dx అట్ x ఈజ్ ఈక్వల్ టు 0.6 అన్న అంతా ఒకటే. ఓకే, ఇక్కడ చూసినట్లయితే d²y/dx² అట్ x ఈక్వల్ 0.6 అని అర్థం అనమాట. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ 0.6 అని అర్థం. ఇక్కడ అక్కడ మనకు dy/dx d²y/dx² ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కింద డేటా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా 0.6 అనేది ఎక్కడ ఉందనే చూసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఈ విధంగా ఉంది. 0.6 అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు మిడిల్ అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే, సో తీసేసినట్టయితే ఇక్కడ మనకు మిడిల్లో అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది సెంట్రల్ డిఫరెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్, అదేవిధంగా స్టిర్లింగ్ ఫార్ములా యూజ్ చేయాలి. చూద్దాము అది కూడా ఎలా ఏమనేది. ఓకే, ఇది యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా కూడా అడుగుతాడు. ఇక్కడ మనకు వాల్యూ ఉంటేనే చేయాలి. ఈ విధంగా అర్థమైంది. ఇక్కడ 0.6 ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి హాఫ్గా ఉంది కాబట్టి ఇది చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆన్సర్ గివెన్. వాడు ముందుగా తెలుసు కదా మీకు. ఈ విధంగా అడిగినాడంటే ఇంకా dy/dx అట్ x ఈజ్ ఈక్వల్ 0.6 d²y/dx² అట్ x ఈజ్ ఈక్వల్ 0.6 అని అర్థం. ఇక్కడ సో x ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 0.6 అని అర్థం టోటల్గా. హెచ్ ఎంత అయిపోయింది ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి ఇక్కడ ఇంటర్వెల్స్కి. ఓకే, సో ఇక్కడ 0.5 మైనస్ 0.4 ఉంది. ఫస్ట్ 0.4. ఓకే, మనకు తెలుసు 0.1 అనేది, కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే మీకు ఏ డౌట్స్ రావని చెప్తున్నాను అనమాట. 0.1 ఇది ఇందులో ఏముందిలేండి. ఓకే, ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ 0.1. ఇప్పుడు x0 ఏంటంటే మనకు తెలిసి ఇది x0 అవుతుంది. మిడిల్లో ఉండేది ఇది x0, ఇది x-1, ఇది x-2, ఇది మనకు x1, ఇది x2, ఇది మనకు y2, ఇది y0. తెలుసు కదా మీకు ఇది. ఓకే, ఈ విధంగా అయిపోయింది x0. అది చేసేయడమే. ఇక్కడ మనకు ముందుగా ఇది చేయాలి కదా. x ఈజ్ ఈక్వల్ x0 ప్లస్ ph. సో x ఎంత అంటే మనకు 0.6 ఈజ్ ఈక్వల్ టు x0 ఎంత అంటే 0.6 ప్లస్ p ఇంటూ h ఎంత అంటే 0.1. ఇవి రెండు క్యాన్సిల్, ఇంకా p ఈజ్ ఈక్వల్ 0 అయితే అయిపోతుంది. ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇంకా సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, గీసేసుకుందామా. చూడండి ఈ విధంగా. ఓకే, x y వేసుకోండి. ముందుగా 2 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి వాల్యూస్ అయితే వేసుకోండి. దాని పక్కనే y కూడా వేసుకోండి. మిడిల్ పట్టుకోండి. ముందుగా మిడిల్ ఏంటంటే ఇది. ఓకే, ఇది x0, ఇది మనకు y0 అనేసి అర్థం. నెక్స్ట్ ఇక్కడ మైనస్ చేసుకోండి. ఇంకా మైనస్ చేసినది ఇక్కడ వేయండి. ఇవి మైనస్ మళ్ళీ ఇవి మైనస్ ఇవి రెండు మైనస్. ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా వచ్చేసింది. ఓడి వచ్చే వరకు చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇక్కడ మనకి దాంతో స్టార్ట్ అయింది. ఇక్కడ y0 అయితే ఇక్కడ మనకు y-1, ఇక్కడ y-2. ఓకే, సో ఇది మనకు y1, y2, ఇది మనకు y0 కదా. సో కన్ఫ్యూజ్ పడొద్దండి. ఓకే, ఇది y1, ఇది మనకు y2, ఇది. ఓకే, ఇది y0 చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఇది వచ్చేసి Δy-2, ఇది మనకు Δ²y-2, ఇది మనకు Δ3y-2, మనకు Δ⁴y-2. ఓకే, నెక్స్ట్ ఇది మనకు Δy-2y-1, Δ²y-1, ఇక్కడ మనకు Δy-1, Δ²y-1, ఇక్కడ Δ3y-1. ఓకే, ఇది మనకి ఇంకా Δy0, ఇది మనకు Δy1, ఇది మనకు Δ²y0. ఈ విధంగా. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? మీకు కన్ఫ్యూజన్ అవుతుందంటే ఏం లేదు, వరుసగా అనుకోండి అంతే చాలు. ఓకే, మీ కన్ఫ్యూజ్ పడ్డారని నేను చెప్పాను అనమాట. ఈ విధంగా అంతే, ఏం లేదు. ఇంకా కన్ఫ్యూజన్ పడడానికి ఏం లేదులేండి. ఇది ఇప్పుడు మనకు బై స్టిర్లింగ్ ఫార్ములా ప్రకారంగా ఫార్ములా వేసుకుంటారు dy/dx. ఓకే, అట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు 0.6 అన్నాడు కదా. సో 0.6 ఇది ఫార్ములా వేసేసుకుంటారు. ఇంకా దేని వాల్యూస్ దాన్ని చూసుకొని ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు Δ⁴y-2 లేదు ఇక్కడ, కాబట్టి లేదు. ఇంకా అలాంటివంతా స్కిప్ చేసుకొని చూడండి ఎంతవరకు వస్తుంది ఫార్ములా అనేది, అంతవరకే అప్లై చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ Δy0 అంటే ఉంది మనకి. ఇక్కడ ఇది వేసేసాను. ప్లస్ అదేవిధంగా Δy-1 ఉంది. ఇది వేసేసాను. ఇదా కాదు, ఇది. ఓకే, చాలా జాగ్రత్త. అది వేసేసా. డివైడెడ్ బై 2ను నెక్స్ట్ -1/6 ఇంటూ
డెల్టా క్యూబ్ వై మైనస్ 1, డెల్టా క్యూబ్ వై మైనస్ 1 అంటే ఇది, ఓకే. ప్లస్ అదేవిధంగా డెల్టా క్యూబ్ వై మైనస్ 2 అంటే ఇది, ఓకే. రెండు వేసేసా, డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 2, అంతే. ఇంకా ఇవంతా రాదు. ఇది దీన్ని సాల్వ్ చేసుకోవడం తెలుసు కదా మీకు. సో జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ముందుగా పైన తీసుకోవాలి చూడండి, 0.2833 ప్లస్ 0.2468 వేసుకోండి. ముందుగా ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. ఈజ్ ఈక్వల్ టు కొట్టిన తర్వాత ఇంకా డివైడెడ్ బై, ఇక్కడ ఆన్సర్ డివైడెడ్ బై అని కూడా వచ్చింది. దీనికే మనకి ఇక్కడ ఏం చేయాలి, డివైడెడ్ బై 2 వేయాలి, ఓకే. సో ఆన్సర్ డివైడెడ్ బై 2 అన్న కొట్టండి, లేకుంటే అలాగే డైరెక్ట్గా డివైడెడ్ బై 2 అన్న కొట్టండి, అంతా ఒకటే, ఓకే. అర్థమైంది. ఈ విధంగా కొట్టండి. ఈ వాల్యూ సపరేట్ పెట్టుకోండి, ఓకే. సో సపరేట్ పెట్టుకొని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ నీట్గా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకే. సో ఈ వాల్యూ అనేది ఇక్కడ రాసుకున్నారు చూడండి. నెక్స్ట్ మరి ఇది చేసుకోండి, ఓకే. ఇది చేసుకోండి, వస్తుంది. ఇంకా సాల్వ్ చేసుకుంటే ఈ విధంగా అయిపోయింది అనమాట. ఇది మనకు f'(0.6) ఈక్వల్ టు ఇది. మళ్ళీ మనకు d²/dx² వేసుకోండి, ఫార్ములా వేసుకోండి, దాని వాల్యూస్ ఇక్కడ చూసుకొని ఇక్కడ వేసుకొని సాల్వ్ చేసుకున్నట్టయితే వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా f'(0.6) ఈక్వల్ టు 3.648, అంతే.